లయన్స్ క్లబ్ల ద్వారా మాత్రమే సామాజిక అభివృద్ధి సాధ్యమని, అందుకు ప్రతిగా లయన్స్ క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా ప్రజల్లో మమేకం కావాలని, ఆయా ప్రాజెక్టులు చూడగానే ఆ క్లబ్ పేరు ప్రజల మనస్సులో గుర్తుకు వచ్చేలా ప్రాజెక్టులు చేయాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ సూచించారు. లయన్స్ క్లబ్ కాకినాడ నూతన కార్యవర్గ ప్రమాణ మహోత్సవంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన లయన్స్ క్లబ్ కాకినాడ గత సంవత్సరం చేసిన వివిధ కార్యక్రమాలను అభినందించారు. నూతన కార్యవర్గం కూడా మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి మంచి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం క్లబ్ ప్రెసిడెంట్ గా పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, కార్యదర్శిగా వివి కె నూకాజీ, కోశాధికారిగా పిఎన్వివి రాజు, ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీమకుర్తి పాపరావు అధ్యక్షత వహించగా కొమ్మిశెట్టి కుమార్ వార్షిక నివేదికను సమర్పించారు. మహిళా విభాగానికి పెద్దిరెడ్డి రాఘవమ్మ ప్రెసిడెంట్ గా, కార్యదర్శిగా మట్టా రామలక్ష్మి, కోశాధికారిగా లక్ష్మీకాంతి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వేదికను అలంకరించిన వారిలో రీజియన్ చైర్మన్ దేవతపుత్రరావు, జోన్ చైర్మన్ గంటి భాస్కర్రావు, తక్షణ మాజీ అధ్యక్షుడు ఎంవీఆర్ మోహన్ కుమార్, క్లబ్ అడ్మిన్ దొడ్డి రామసుబ్రహ్మణ్యం, సీమకుర్తి రత్నశ్రీ, కొమ్మిశెట్టి సునీత తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14 క్లబ్ల నుండి వివిధ సభ్యులు హాజరవ్వగా సీనియర్ సభ్యులు జిఎన్ జగన్నాథరావు, కరిభామిరెడ్డి, పులవర్తి సీతారామూర్తి తదితరులు హాజరవ్వగా మెరిట్ మరియు అర్హులైన విద్యార్థులకు పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు అభినందించారు. మోహన్ కుమార్, రామసుబ్రహ్మణ్యం గారు, డాకల్ రమేష్ గారు ఇప్పుడు ఆయన యొక్క పర్సనల్ పనుల మీద కొద్దిగా ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. అలాగే కుమారు, దేవతపుత్రరావు గారు, శ్రీమతి పాపారావు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పద్మశ్రీ గారు నేను తప్పకుండా చేస్తామని చెప్పి ముందరకు వచ్చారు. నాకు ఎంత హాయ్ అంటే నా భుజాల మీద ఇప్పుడు లయన్స్ క్లబ్ కాకినాడ పోయట్లేదు. నేను అది మీ అందరికీ చెప్పడానికే నేను చెప్పడం జరిగింది. ఎవరు కూడా కంటిన్యూస్గా లీడర్షిప్ ఆస్వాదించలేరు, ఎంజాయ్ చేయలేరు, మొయ్యలేరు కూడా. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి అందుకుంటూ ఉంటే క్లబ్ ముందు నడుస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. ఇదే ప్రతి క్లబ్లో కూడా నేను కోరుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రత్యేకంగా ఇన్ని యాక్టివిటీస్ చేసిన ఈ టీంని ఒక్కసారి అభినందిస్తూ, ఒకటే బాధ కొమ్మిశెట్టి కుమార్ గారి సెక్రటరీషిప్ అయిపోయింది. ఆయన సెక్రటరీ 2 ఏదో ఇస్తే బాగుండేది. ఇచ్చే గిఫ్ట్లన్నీ రావు మళ్ళీ ఇబా కానీ లేకపోతే మహేంద్ర నుంచి కూడా గిఫ్ట్లు స్వీట్లు కూడా వచ్చేవి. కడిజూస్ ఏమంటే మానేస్తామండి. ఈ ఏడాది జరిగిన యాక్టివిటీస్ అన్ని కూడా మా సెక్రటరీ గారు చెప్పారు. కానీ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. ప్రతి దాంట్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయింది. నేను చెప్పాను ఏందాక ఎందుకు ప్రెసిడెంట్ ముందుగా చేయలేదని, అదే కారణం అనమాట. అందువల్ల మన క్లబ్లో మెంబర్లు ఎవరైనా అంటే ఇప్పటి నుంచి కొద్దిగా ట్రైనింగ్ చేసుకుని ప్రోగ్రాంలు సర్వీస్ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా దగ్గరుంటే వాళ్ళకి కూడా ఆ ఆనందం వెంటనే వస్తుంది. గ్యారంటీ ఇది. నేను దేని మీదైనా రాసి చెప్పమంటే చెప్పేస్తాను కూడా. అందువల్ల ఇవాళ చిన్న మా టీమ్ ఆఫ్ ఆఫీసర్ పేరెంట్స్ కొత్త టీంకి ఇచ్చే ముందు చిన్న సర్వీస్ ప్రోగ్రామ్ అండి. ఒక్కసారి చేసేసి మేము బయటకు వస్తాం.